బాలయ్య బాబు డైలాగులైనా, బాలయ్య బాబు డాన్స్ అయినా గానీ ఎవరు కాపీ కొట్టలేరు. కాపీ కొట్టినా గానీ కాపీ క్యాట్ లాగా ఉంటారు. అవునవును. ఆ! అవును. ఆయన్ని ఎస్పెషల్లీ థియేటర్‌లో ఆడియన్స్ చూసేదే ఈ రెండిటి కోసం. అవును. ఒకటి డైలాగ్స్, 2 డాన్స్. అవును. అవును. ఆయన డిక్షను, ఆయన డైలాగ్ డెలివరీ ఎవరికి రాదనేది ఒక ఫీలింగ్. అది ఇండస్ట్రీ వాళ్ళకి కూడా. సరే ఆ శూలం పట్టుకుని వాక్ చేసి వస్తా ఉంటే ఆ! ఆ కొండల్లో, మంచు కొండల్లో గూస్ బంప్స్ ఆ! మాకు. ఇప్పుడు థియేటర్‌లో అందరికీ ఉంది. ఎక్స్ట్రానరీగా ఎంజాయ్ చేస్తారు. ఎంత కష్టపడ్డారు ఈ సాంగ్స్ కోసం ఎస్పెషల్లీ ఆయన? చాలా ఆయన కాల్లో ఆయనకు యాక్చువల్లీ రాడ్ పెట్టుంది యాక్చువల్లీ. అయినా ఆయన క్లైమాక్స్‌లో ఒక ఫైట్ చేసి నా మధ్యలో చిన్న డాన్స్ ఉంటుంది. హ్మ్. ఆ తాండవం లాగా ఉంటుంది. అదరగొట్టారు ఆయన. అంతేనా? ఓకే. ఎలా ఉంటారు కొరియోగ్రాఫర్స్‌తో ఎస్పెషల్లీ డాన్స్ డైరెక్టర్స్‌కి ఆయన ఇచ్చే వాల్యూ చాలా డిఫరెంట్ అని చెప్తుంటారు అందరూ కూడా. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఆ నమస్కారం తీసుకోవటం. ఆయన స్టూడెంట్ సార్. లిటరల్లీ స్టూడెంట్. ఆ! డైరెక్టర్‌కి సీన్‌లో స్టూడెంట్. ఫైట్ మాస్టర్‌లో ఫైట్ మాస్టర్‌కి స్టూడెంట్. డాన్స్ కోరియోగ్రాఫర్‌కి డాన్స్‌లో స్టూడెంట్ లాగా ఉంటారు. ఓకే. ఏది కుదరదు అన్నాడు. ఏదైనా చేయొచ్చు. మనం ఏమన్నా అనుకోవచ్చు. ఓకే. అనుకుంది చేస్తారు ఆయన. హ్మ్. ఆయన ఏం కంప్లైంటే చెప్పారు. నో కంప్లైంట్స్. ఓకే. ఇది డ్రెస్ ఇలా ఉంది, ఇలా ఉంది ఏం చెప్పరు. చేస్తారు. టెక్నీషియన్ ఏది ఇస్తే అది వేసుకుంటారు. వేస్తుంటారు. అది మాస్టర్లు అంటే చాలా ఆయన గౌరవిస్తారు. Hmm. నేను చిన్నోడిని, మేమిద్దరు యాక్చువల్లీ 42 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాం. కథానాయకుడు నేనే అసిస్టెంట్. ఆయన ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ కథానాయకుడు సినిమా. అది నేనే అసిస్టెంట్ అప్పుడు. ఓకే. అప్పుడు నన్ను బాగా తమ్ముడిలాగా చూసేవారు. ఇప్పుడు మాస్టర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఆయన వస్తే నేను వచ్చి సార్ నమస్తే సార్ అంటే లేచి నిలబడి నమస్తే పెడతారు. అంత ఏమంటారు ఒక ఇది పద్ధతులు ఎక్కువ. ఓకే. అది దేవుడు స్లోగన్ చెప్తూ మార్నింగ్ చెప్తూ ఉంటాడు స్టార్ట్ అయ్యే ముందు వరకు. సెట్ షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు. ఓకే. అందులో ఇలాంటి మూవీస్ తీస్తున్నామంటే ఇంకా ఎక్కువ నిష్టలు ఉంటాయి. అవును. అది చాలా కష్టం ఫాలో అవటం. అది ఆయన ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు డైరెక్ట్ బోయపట్టి గారు నాన్ వెజ్ అంతా తింటారు. మేము నాన్ వెజ్ మానేసాం అక్కడ కంప్లీట్గా. అవును. ఈ సినిమా అయిపోయిందాక. అది ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు. ఓకే. ఇంకో క్యారెక్టర్ ఉన్నప్పుడు ఓకే. ఈ క్యారెక్టర్ వచ్చేటప్పుడు మేము నాన్ వెజ్ తినలే. కానీ 2 క్యారెక్టర్లు కదా. అవును. ఏ క్యారెక్టర్కి ఎక్కువ తాండవం ఉంటుంది? ఈయన ఫైట్స్, ఇదేమో తాండవం. అది కూడా ఫైట్స్ ఉంది. ఇది అదే చెప్పాం కదా, ఇది స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ హాలీవుడ్లో ఎలా ఉందో అలా ఇండియన్కి అఖండ అంతే. అవును. కానీ మాస్టర్ మీరు నాట్ ఓన్లీ కొరియోగ్రఫీ, మీరు ఈ సినిమాకి సెకండ్ యూనిట్కి డైరెక్టర్గా కూడా చేశారు. కొన్ని సీన్లు మీరు డైరెక్ట్ చేసేటప్పుడు గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ కానీ లేకపోతే థియేటర్లో బాగా ఎంజాయ్ చేసే సీన్స్ కొన్ని ఉంటాయి కదా సార్. అవి చూసినప్పుడు ఎలా అనిపించింది? వన్స్ ఇంటర్వల్లో ఫస్ట్ ఇదే చాలా బాగుంటుంది. మీరు ట్రైలర్లో చూసుంటారు ఆ ఫస్ట్ క్యారెక్టర్ ఫైట్ అంతా. అవును. అదే చాలా బాగుంటుంది. ఇంటర్వల్లో వన్స్ అఖండ ఎంటర్ అయిన తర్వాత ఫుల్ విజిల్స్. సెకండ్ హాఫ్ కూర్చొని చూడలేరు. విజిల్ కొడతా ఉంటారు. అంతేనా? సీన్కి ఫైటా? ఈ క్యారెక్టర్ నడుస్తా వస్తేనే ఒక విజిల్స్ సార్. ఓకే. అసలు ఒక 1.5 hour అయితే థియేటర్లో కూర్చోం, నిలబడే ఉండాలి. బాగా ఉంటుంది. ఓకే. సో అఖండ 3 అంటున్నారు మాస్టర్. వస్తుంది, 100% వస్తుంది. దాన్ని ఎలా తిప్పారు కథ మళ్ళీ? అది బోయపట్టి గారు ఏదో చేస్తారు. ఇప్పుడు దానికి ఆ గెటప్ వేరే, ఈ గెటప్ ఇంకా అదిరిపోయింది కదా, ఇంకా దానికి వేరే ఏదైనా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని చేశారు బాలకృష్ణ గారితో మీరు సాంగ్స్ ఈ 43 సంవత్సరాల జర్నీలో? నేను యాక్చువల్లీ మాస్టర్ కొరియోగ్రాఫర్ సినిమా చేశాను. బంగారు కొండ మరమల్లి. అవునవును. తర్వాత లెజెండ్లో చేశాను. తర్వాత దాసరి గారి డైరెక్షన్లో ఆయన చేశాను పాత సినిమాలన్నీ. ఇప్పుడు ఈ బాలకృష్ణ గారి ఇప్పుడు లాస్ట్గా రిలీజ్ అయింది కదా. ఓకే. ఓకే. అది ఆ తర్వాత ఇప్పుడు అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, ఇప్పుడు అఖండ 2. ఓకే. సో ఆయన హ్యాట్రిక్ హిట్స్లో మీకు కూడా మంచి స్పేస్ ఇచ్చారు. మా ఇద్దరికి బాగా మంచి అండర్స్టాండింగ్ ఉంది. అవునా? మీరేం చాలా సాఫ్ట్. ఎలా ఉంటారు అసలు వ్యక్తిగతంగా బాలకృష్ణ గారు? కొంచెం కమాండింగ్ ఎక్కువ ఉంటుంది లొకేషన్లో. కొంచెం ఏమంటే 200 people 250 యూనిట్ని లాక్కుని పరిగెత్తాలి. మన సాఫ్ట్గా ఉంటే అక్కడ జరగదు. ఓకే. కొంచెం ఇప్పుడు ట్రైన్ సాంగ్తో చేస్తాం. ట్రైన్ సాంగ్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ సేఫ్టీ చూసుకోవాలి. ఏమంటే మధ్యలో హై టెన్షన్ వైర్స్ వస్తుంది. అవును. అదే లాగి పడేస్తుంది. నేను ఒక కుర్రోడ్ని అక్కడ పెడతా ముందు ట్రైన్
ఎంజిన్ ముందు పెడతా, కూర్చొని చూస్తూ ఉంటాడు. వాకిలో నాకు చెప్తాడు, నా దగ్గర వాకి ఉంటుంది, మైక్ ఉంటుంది. ఓకే, వాకిలో చెప్తాడు, మాస్టర్ ఒక 8 ఫీట్లో ఒక వైర్ కేబుల్ వస్తుంది. నేను ఓకే అని అందరు పడుకోండి అంట, కూర్చోండి పడుకోండి ఎలా చెప్తా. చెప్పినప్పుడు వాళ్ళందరూ టక్కున ఏం ఆలోచించకూడదు, అక్కడక్కడ చూడకూడదు, అందరు పడుకుంటారు. ఒక 2-3 ఇటు చూస్తారు కదా. నేను రన్నింగ్ ట్రైన్లో పరిగెత్తుకుంటా వెళ్ళి వాడిని పట్టా పీకుతా. ఏమంటే అది కొట్టడం కాదు, అందరికి మెంటలీ నేను అటెన్షన్. అవును, లేకపోతే నేను ఇప్పుడు దాకా 7 సాంగ్స్ చేశాను, ట్రైన్ సాంగ్స్. ఒక చిన్న ప్రాబ్లం కూడా అవ్వాలి, ఒక్కళ్ళు కూడా దెబ్బ తగలదు. ఓకే, అది చాలా కష్టం. ఓకే, ఏమంటే మా ట్రైన్ ఒకసారి బయలుదేరి వెళ్ళేటప్పుడు మన దీంట్లో ఉంటుంది, మన స్పీడ్లో ఉంటుంది. ఎప్పుడైనా క్రాసింగ్ వస్తుందంటే ఫాస్ట్గా ఒకటి కొట్టుకుని వెళ్తాడు, ఏదో ఒక స్టేషన్లో వెళ్ళి ఆపాలి, లేకపోతే యాక్సిడెంట్ అయిపోద్ది. ఓకే, వెళ్ళేటప్పుడు ఉంటుందండి. మీరు ముందు ఫాలో అవుతారు కదా వాళ్ళ గైడ్ లైన్స్ అంతా. అలా కాదు సార్, ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు మాకు ఒక ట్రైన్ ఇస్తే మాకు మేము వెళ్తూ ఉంటాం 20 స్పీడ్లో అలా వెళ్తూ ఉంటాం, షూటింగ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఆపి కూడా చేస్తాం, ఏదైనా మార్చుకోవాలా, క్రేన్ మార్చుకోవాలా అంటే ఆపి చేస్తాం. అలా చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా క్రాసింగ్ వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు కదా, అప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాల్సిందే, ఏదో ఒక స్టేషన్లో వెళ్ళి వెయిట్ చేయాలి. ఓకే, ఓకే. అలా మీరు చేసిన 7 సాంగ్స్లో లేకపోతే రిస్క్ చేసిన చాలా పెద్ద హిట్ అయిన సాంగ్ అంటే ఏమని చెప్తారు? అన్ని హిట్. భద్రాల ట్రైన్ సాంగ్ ఉంది, ఆకాశం నెలకు వచ్చింది, అది. జయంలో ఆ బండి రైలు బండి జిమ్మి పెట్టినప్పుడు కెమెరా ఇలా ఊగుతుంది వెళ్తా ఉంటాయి, పట్టిలు అయన్ కదా, ఈ వీల్స్ అయన్ ఊగుతుంది. మాకు అర్థం కాలే, సౌండ్ పెడితే సౌండ్ స్పీకర్ ఒక ఇద్దరు డాన్స్ చేస్తున్నారు కరెక్ట్గా, వాడిని చూసి మూడోవాడు 4వ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు నిలబడి చూస్తున్నారు. వినపడిలో వాడికి సౌండ్ వినిపించట్లే, అర్థం కాలే నాకు, టెన్షన్ బాగా. ఏమంటే ట్రైన్ 5 lakhs per day ఆ టైంలో 2003లో. 5 lakhs per day, 200 డాన్సర్స్, 300 యూనిట్, అందరిని పెట్టుకుని ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండలేము కదా. సరే క్లోజెస్ అంతా తీసి అప్పుడు డిసైడ్ చేశారు, ప్రతి బండిలో రెండు స్పీకర్స్ పెట్టేదానికి ఒక యాంకిల్ లాగా రెడీ చేసాం. రెడీ చేసి అక్కడక్కడ పెట్టేసి ఆ తర్వాత సెకండ్ డే నుంచి కొంచెం ఫాస్ట్గా పరిగెత్తింది. ఓకే. సో ఎనీహౌ ఇప్పుడు అఖండ దీనిలో ఉన్నాం కాబట్టి మానియాలో, సో 12th రిలీజ్ అవుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు అఖండ 2 తాండవం ఫ్యాన్స్ కి, బాలయ్య బాబు ఫ్యాన్స్ కి, బోయపాటి గారి ఫ్యాన్స్ కి? జనాలు కోవిడ్ అప్పుడే వచ్చేసారు కదా, ఇప్పుడు దీనికి వచ్చేస్తారు అంతేనా? ఓకే. అందరికి బాలయ్య గారు అంటే అందరికి ఇష్టం, అది ఈ క్యారెక్టర్ అంటే చాలా జనాలు అందరికి ఇష్టం. ఈ గెటప్ చూస్తే వచ్చేయాల్సిందే థియేటర్ మొత్తం ఆల్ ఇండియన్స్కి నచ్చుద్ది సినిమా. ఓకే, ఆల్ ఓవర్ ఇండియన్స్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.